పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలట. ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీరాజ్ శాఖ గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు చేసేవాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. జనవరి నెల నుంచి అకౌంట్లో వేతనాలు తీరబోతున్న 48,000 మంది కష్టాలు. మంచి నిర్ణయమే. అండ్ దాంతోపాటు అక్కడ మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నారు. ఒకటి, రెండోది, ఇప్పుడు 2-3 కార్మికులు పనిచేసారు అనుకోండి, ఆ 8,000 10,000 జీతం ఉంటే సగం సగం పంచుకుంటున్నారు. అసలు కార్మికులు ఎవరు, ఎంతమందో చూసి ఎవరి జీతం వాళ్ళకి పడేలాగా చేయండి. సో ఆ ప్రయత్నం చేయండి. ఇంకొంత వాళ్ళ జీతాలు పెంచడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు లేనిది ఆ గ్రామాలు ప్రశాంతంగా ఉండవు. మోరీలు సాఫ్ చేసేది వాళ్ళే, నల్లాలు తిప్పేది వాళ్ళే, అన్ని రకాలుగా వాళ్ళ ఆ గ్రామంలో పనిచేస్తున్న కార్మికులు కాబట్టి ఆ కార్మికుల జీతం కొంత పెంచే ప్రయత్నం చేయండి. ఇంకా గ్రామాలు మెరుగ్గా ఉంటాయి. రాష్ట్రంలోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఇక నెల నుంచి నెల జీతాలు వారి అకౌంట్లోనే పడబోతున్నాయి. అసలు వీళ్ళు చేయని పోరాటం లేదు పాపం. మనం అయితే లాస్ట్ ఎలక్షన్స్కి ముందు ప్రతి మండలంలో ధర్నా చేసిరు వీళ్ళు. ప్రతి మండల కేంద్రంలో ధర్నా. మనం దగ్గర ఒక 10-15 ధర్నాలను అటెంప్ట్ చేసినాం. సో గవర్నమెంట్ మారింది, వాళ్ళు కూడా పాపం మీకే ఓటేసిరు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించింది. ఈ నెల నుంచే వారి జీతాలను అకౌంట్లో జమ చేయాలని నిర్ణయానికి వచ్చింది. గతంలో వీరికి గ్రామ పంచాయతీల నుంచి జీతాలు ఇచ్చేవారు. దీనివల్ల సమస్యలు తలెత్తేవి. పంచాయతీ కార్యదర్శులు సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడేవారు. వారి కుటుంబాలను పోషించడం కష్టంగా మారేది. ఇప్పుడు నేరుగా అకౌంట్లోనే డబ్బులు జమ కాబోతుండడంతో పారిశుద్ధ్య కార్మికులు ఏళ్లుగా ఎదుర్కొన్న సమస్య పరిష్కారం కాబోతున్నది. గుడ్ డెసిషన్. బట్ వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళు పనిచేస్తున్నది ఎంత అన్న దాని మీద కూడా ప్రభుత్వం ఒక రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వివరాలను పంచాయతీరాజ్ శాఖ సేకరించినట్టుగా తెలిసింది. వాటిని ఈ పంచాయత్ వెబ్సైట్లో నమోదు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్తులు, 620 మండల పరిషత్తులు, 12,769 గ్రామ పంచాయతీల్లో 48,000 పైచీలకు మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. దీర్ఘకాలికంగా సేవలు అందిస్తున్నప్పటికీ వారి వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. అండ్ ఇంకొకటి, ఇందులో మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకి గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు మధ్య అంటే వ్యత్యాసం ఉన్నది. వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు, వీళ్ళని ఒక రకంగా చూస్తున్నారు. అది లేకుండా చూడండి. వాళ్ళు చేసేది పనే, వీళ్ళు చేసేది పనే. అందరినీ ఒకే దాని కింద చూడండి దయచేసి. దీంతో సేవలకు సంబంధించి సీఎం మంత్రుల సమీక్షల సందర్భంగా స్పష్టమైన సమాచారాన్ని ఉన్నతాధికారులు ఇవ్వలేకపోతున్నారు. జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని, పనిభారం ఎక్కువగా ఉందని కొందరు కార్మికులు వెళ్ళిపోతుంటే వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవట్లే. సరైన సంఖ్య తేలక ఏటా జీతాల చెల్లింపులకు బడ్జెట్ కేటాయింపులు కూడా సరిగ్గా జరగట్లే. ఒక్కోసారి 3 నెలల పాటు జీతాలు అందట్లే. ఈ సమస్యల నేపథ్యంలో వారందరి వివరాలు పక్కాగా నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది.